నీకు సారీ చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీరు నాకు సారీ చెప్పాలనుకున్నారా? అనుకున్నాను, కానీ సారీ చెప్పకుండా ఇంతగా మాట్లాడుతున్నావే. నిజంగా సారీ చెప్తే ఆనందంతో పైకి ఎగిరిపోతావు నువ్వు. అందుకనే సారీ క్యాన్సిల్. ఏం పర్వాలేదు, మీరు నాకు సారీ చెప్పకుండానే మిమ్మల్ని క్షమించేశాను. నాకింకేం చెప్పొద్దు మమ్మీ, ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్ బాయ్. ఆంటీ ఆయన ఫోన్ చేశారు? అవును. అయితే ఎందుకు కట్ చేసావు? మాట్లాడుండొచ్చు కదా ఆవిడతో. ఏదైనా ముఖ్యమైన పనుండి చేశారేమో. అసలేం పనుండదు. ఇదేం మాట్లాడడానికి కాదు, కేవలం ఎంక్వైరీ చేయడానికే. నేనెంతగా దాచుంచినా ఎలాగో ఆవిడకి తెలిసిపోతుంది నేను సంతోషంగా ఉన్నానా లేదా అని. అప్పటికి మాటలు నేరుగా ఏమవుతాయంటే నా పెళ్లి విషయానికి చేరుకుంటాయి. దాంతో ఆవిడ నాన్ స్టాప్ లెక్చర్ మొదలవుతుంది. ఇదంతా విని విని నేను విసిగిపోయాను తెలుసా. అంతేకాకుండా ఆవిడ వేసే ఏ ప్రశ్నకి ప్రస్తుతం నా దగ్గర జవాబు లేదు. నేనిక్కడ అభి కోసం వెయిట్ చేస్తున్నానని ఆవిడికి తెలిసిపోయిందంటే అప్పుడేమంటుందో ఏమో. సరే ఒక సంగతి చెప్పు, నువ్వు అభిని ప్రేమిస్తున్న సంగతి ఆంటీకి తెలుసా? అదైతే తెలుసు, కానీ అభికి ఇప్పటికే పెళ్ళైపోయిందని మాత్రం ఆవిడికి తెలీదు. ఆవిడికి సంగతి తెలిసిపోయిందంటే అప్పుడు మా పెళ్లికి ఎప్పటికీ అంగీకరించదు. అది కూడా నిజమే. కానీ ఒక విషయం చెప్పు, ఈ నిజాన్ని నువ్వు ఆంటీ నుంచి ఎన్నాళ్ళని దాచుంచగలవు? ఇవాళ కాకపోతే రేపైనా నిజమేంటి ఆంటీకి తెలిసిపోతుంది కదా స్వీట్ హార్ట్. ఎస్ ఆలియా, ఆవిడిక్కడికి వచ్చేలోపు అభి అబద్ధపు పెళ్లి పెటాకులవ్వాలని నా కోరిక. డోంట్ వరీ, అన్ని సర్దుకుపోతాయి. ప్రేమ పక్కన పెట్టు, ఆయన కనీసం సారీ చెప్పడం కూడా సరిగ్గా రాదు. సారీ చెప్పడానికి ముందే నా మీద కోప్పడ్డారు. బుల్బుల్, నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఆయన పాటలను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఆయన మాటలను అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. అలా కష్టం అంటే ఎలా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకో సంగతి, నువ్వు ఇలాగే టైం వేస్ట్ చేసుకుంటూ పోతే అప్పుడు నేను చేసిన ఛాలెంజ్ ఓడిపోతాను. అంతేకాకుండా ఇది కేవలం ఛాలెంజ్ విషయమే కాదు, నీ లైఫ్ కి సంబంధించింది. నా బాధ ఏంటంటే ఆ తను ఉందే నీ నుంచి బావను కూడా లాగేసుకుంటున్నాను. చూడక్క, ఇక 2 రోజుల కంటే తక్కువ టైం మిగిలింది. అందుకని ఎంత త్వరగా వీలైతే బావకి ప్రపోజ్ చేసే. చూడు, ఇవాళ రాత్రి మీరిద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మంచి అదను చూసుకొని బావకి సంగతి చెప్పేసే. అర్థమైందా? చాలా బుల్బుల్, ఇక చాలా ఆపు. ఇలా నన్ను ప్రెషర్ చెయ్యొద్దు. నేను చెప్పాను కదా నీకు, నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఇక నేను ఫోన్ పెట్టేస్తాను. మ్యూజిక్ రూమ్ లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు బిజీగా ఉంటుంటారు. బిజీగా ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేయలేను కదా. వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాను. ఈయనెప్పుడు వచ్చారు? నేను నీకు చెప్పినా లేదు. ఇప్పుడే చెప్పేస్తాను. అదేంటంటే అది నేను మీకు
మంచి నిద్రలో ఉన్నారు కదా, నేను రేపు మాట్లాడతాను. అక్క, ప్రజ్ఞ పెళ్ళైన తర్వాత వచ్చే పెద్ద పండుగ కదా ఇది. అవును. అయితే ఈ పండుగ మనం చాలా కోలాహలంగా చేసుకుందాం. ఆ సంగతి వేరే చెప్పాలా? అయినా మన ప్రాంతంలో ఈ పండగ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇది ప్రజ్ఞ పెళ్లి తర్వాత వచ్చే పెద్ద పండగ. అందువల్ల మనం అన్ని ఆనవాయితీలు ప్రజ్ఞ చేతుల మీదుగా జరిపిద్దాం. అది సరే కాని ఈ పండగ గ్రామాల్లో చాలా బాగా చేసుకుంటారు. కానీ ఈ నగరవాసులున్నారే, ఈ పండగ చేసుకోవడమే మర్చిపోయారు. డోలు ఉండదు, నాట్యాలు నాటకాలు ఉండవు. నువ్వు దాని గురించే బెంగ పెట్టుకోకు. ఈసారి ఈ పండగ మనం నీకు నచ్చే విధంగానే జరుపుకుందాం. నాన్న ఆకాష్, ఇదంతా విన్నావా? విన్నానమ్మా. వింటే కాదు, అర్థం చేసుకో. అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. అలాగే నానమ్మా, నేను విన్నాను, అర్థం కూడా చేసుకున్నాను. డోంట్ వరీ. ఈసారి పండగ అచ్చం గ్రామాల్లో ఎలా జరుపుకుంటారో అలాగే జరుపుకుందాం. నాట్యాలు నాటకాలు పిండి వంటలు అన్నిటితో సహా. ఓహో, అదే కదా కావాల్సింది. భలేగా ఉంటుంది. నమస్తే రా. మరా అక్క, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రా. అమ్మమ్మ, ఇప్పుడే వస్తాను. బుల్బుల్, ఏం చేస్తున్నావు? ఇంకేం చేయను, నేను వాళ్ళ ముందే మాట్లాడినా. నాకు సంగతి చెప్పు, నువ్వు బావకి ప్రపోజ్ చేసావా లేదా? అది అంటే బుల్బుల్, ఏం జరిగిందంటే నిన్న అర్ధరాత్రి వరకు ఆయన మ్యూజిక్ రూమ్ లోనే ఉన్నారు. నేను ఆయన కోసం వెయిట్ చేశాను. ఆయన వచ్చేసరికి నేను నిద్రపోయాను. నేను లేచి చూసేసరికి ఆయన మంచి నిద్రలో ఉన్నారు. ఏంటక్క ఇది? నువ్వు రాత్రి పగలు అంటే ఏవో కబుర్లు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నావు. పోన్లే, పర్వాలేదు, మరేం ప్రాబ్లం లేదు. నిన్న అసలు మంచి రోజే కాదు, కానీ వాళ్ళ చాలా మంచి రోజు. ఈ రోజు మంచి రోజు అంటే నీ పెళ్ళయ్యాక మొదటి పెద్ద పండుగ. అలాగే అమ్మమ్మకి నయం అయిపోయాక ఆవిడకిదే మొదటి పండుగ. పైగా అమ్మమ్మకి నీ వల్లే నయం అయిందని బావకు కూడా తెలుసు కదా. నిన్న ఆయన నీకు సారీ కూడా చెప్పాలనుకున్నారు కదా. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. నేను అనేదానికి అర్థం ఏంటంటే, నువ్వు బావ మనసులో సాఫ్ట్ కార్నర్ సంపాదించుకున్నావు. అయితే పూర్తి స్థానం ఇంకా సంపాదించుకోవాల్సింది. అందుకే ఇంతకన్నా మంచి అవకాశం నీకెప్పుడు దొరకదు. నువ్వు బావకి ఈ రోజే ప్రపోజ్ చేసే చాలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అమ్మమ్మ ఏమన్నారు నువ్వు సరిగ్గా వినలేదా? ఈసారి పండుగ గ్రామీణ పద్ధతిలో జరగాలంట. అంటే అది ఇక్కడ కాదు, ఇంకెక్కడ జరుగుతుంది. అక్కడ అందరి ముందు నేను ఆయనతో ఎలా మాట్లాడగలను? చాలు అక్క, నాకేమనిపిస్తుందంటే నువ్వు అవకాశాల కంటే ఎక్కువగా సాకులు వెతుక్కుంటావని. అక్క, ఇవాల్టి రోజు ఎంతో శుభకరం. ఇక ఆడవాళ్లకైతే డబుల్ శుభకరం. పెళ్ళయ్యాక వచ్చే ఈ పండుగ రోజునే భార్యాభర్తలకి మళ్లీ ప్రదక్షిణలు చేసే మంచి అవకాశం లభిస్తుంది. అప్పుడు ప్రతి భార్య చేసే ప్రార్థన ఏంటంటే, తాను బతుకున్నంత కాలం ఈ పండుగ రోజున తన భర్తతో కలిసి అగ్నికి ప్రదక్షిణలు చేయాలని. నీకు పెళ్ళైతే జరిగిపోయింది, కానీ ప్రేమ బంధనాలతో నీ బంధాన్ని మరింత పటిష్టం చేయాల్సిందే. చూడక్క, ఇంతకంటే మంచి అవకాశం నీకెప్పుడూ దొరకదు. నువ్వివాళ ఎట్టి పరిస్థితిలోనూ బావకి ప్రపోజ్ చేసి తీరాల్సిందే. సరే అయితే I'll try. అక్క, యూ హ్యావ్ టు ట్రై. ఈ పండుగ అభిప్రజ్ఞల పెళ్ళయ్యాక మొదటి పండుగ. ఈసారి నేను ఎంత నాట్యం చేస్తానంటే ఎంత నాట్యం చేస్తాను. మళ్ళీ ఏమైంది అక్క? పొరపాటు జరిగిపోయింది. ఏమైంది? పుట్టింటి వాళ్ళని ఆహ్వానించే సంగతే మర్చిపోయాం. అందుకు నువ్వే కారణం. ఎప్పుడు చూసినా అక్కర్లేని కబుర్లు చెప్తూ కూర్చున్నావు. దాంతో ముఖ్యమైన పని మర్చిపోయావు. ఇక ముఖ్యమైన పని జరగనే లేదు. నా మొబైల్ ఏది? నాకు సాంప్రదాయ నాట్య కళాకారులు కావాలి, అది కూడా వాయిద్యాలతో సహా. అబ్బే అది కాదు, వాళ్ళకి సాంప్రదాయం బాగా తెలిసి ఉండాలి. ఓకే, అదంతా నాకు తెలీదు. నువ్వు ఎలా అరేంజ్ చేస్తావు చేయాలి. పెద్దమ్మా, నేనేమనుకుంటున్నానంటే ఈసారి మనం పండగకి ఆ గుడి వెనుకున్న వాడకి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ పండగ చాలా బాగా జరుపుకుంటారంట. చూడండి, మీరంతా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. నేను మాత్రం ఎక్కడికి రాను. నాకు చాలా అలసటగా ఉంది. నేను ఇంటి పట్టునే ఉంటాను. అవునత్తయ్య, నాకు తెలుసు కదా మీకెంతో అలసటగా ఉంటుందని. అవునులే అత్తయ్య, నాకు ఇంకో విషయం తెలుసు. మీరు ఇంట్లోనే ఉండి ఏం చేయాలనుకుంటున్నా? అవును, నేనేం చేస్తానో ఏం చేయను అన్నీ నీకు చాలా బాగా తెలుసు కదా. నానమ్మ, నువ్వు కూడా రావచ్చు కదా. నువ్వు లేకపోతే సరదానే ఉండదు. సరదాగా ఉండదు. అవును, నేను పనికిమాలిన జోక్స్ వినిపించినప్పుడే నీకు సరదాగా ఉంటుంది. అవునా? గుడ్ ఐడియా. అయితే నువ్వు జోక్స్ కూడా చెప్పాలి, అప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది. ఉండండి, ఏదో ఫోన్ వచ్చింది. అభివాళ్ళ నానమ్మ, కాసేపు కామ్గా ఉండండి. హలో
హలో సరళ గారు, నమస్తే. నమస్తే. పెద్ద పండగ సందర్భంగా నీకు నా శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా మా అందరి తరపున శుభాకాంక్షలండి. ఇలా చూడండి, మీరలా ఫోన్లో చెప్తే చాలదు, మీరు మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అవునండి, మా ఇంటికే. ప్రజ్ఞ పెళ్ళయ్యాక ఇదేగా పెద్ద పండగ, అందుకని 2 కుటుంబాల వాళ్ళు కలిసి ఈ పండగ చేసుకుంటే బావుంటుంది. కలిసి పండగ చేసుకున్నప్పుడు ఆనందం 2 ఇంతలవుతుంది కదా. అవునండి, మీరేమో పెద్దవారు, మీరు ఆజ్ఞాపించినప్పుడు మేమంతా తప్పకుండా రావాలి. తొందరగా వచ్చేయాలి, సరేనా? అలాగేనండి. నమస్తే. నమస్తే. సరిపోయింది. నువ్వేదో గుడి వెనక వెళ్లాలని పెద్ద ప్రోగ్రామే వేసుకున్నావుగా. ఇప్పుడేమో ప్రజ్ఞాత వారి నుంచి ఆహ్వానం వచ్చేసింది. అందరం అక్కడికి వెళ్దాం, సరదాగా గడిపేద్దాం. చాలా సరదాగా ఉంటుందిలే. అత్తయ్య, మీకంతా సరదాగా ఎలా ఉంటుంది? అసలే మీ ఆరోగ్యం బాగోలేదు కదా. మీరు పని చేయండి, మీరు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. పండుగ చేసుకోవడానికి మేమందరం బయలుదేరి వెళ్తాం. నా అలసట అవన్నీ తీసి పక్కన పెట్టు. వియ్యాలి వారి ఇంటికంటే నేను ఎలా ఉన్నా వచ్చేస్తాను. అయినా రావడమే కాదు, నేను నాట్యం కూడా చేస్తాను. వచ్చిందండి పండుగ, సరదా 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 పండుగ. నీకొక చెప్పనా, ఈసారి పండగ స్పెషల్ గా ఉండాలని నానమ్మ అంటున్నారు. ఇది ప్రజ్ఞ పెళ్ళైన మొదటి పండుగ కదా. ఆవిడేమన్నారంటే పూర్తిగా గ్రామీణ పద్ధతిలో చేసుకుందామన్నారు. బాజాలుంటాయి, భజంత్రీలుంటాయి, అన్నీ ఉంటాయంట తెలుసా. ఆలియా, నాకు ఇప్పటి నుంచి నాట్యం చేయాలనిపిస్తుంది. మీ ఇద్దరికి నేను ముందే చెప్తున్నాను, హీలున్న చెప్పులు వేసుకోవద్దు. ఫ్లాట్ గా ఉండే చెప్పులు వేసుకోండి, అప్పుడే ముగ్గురు నాట్యం చేయగలం. నేను ఇక వెళ్తాను, నాకు అవతల చాలా పనుంది. నేను ఎప్పటి నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. యు నో వాట్, ప్రజ్ఞ పెళ్ళయిన తర్వాత ఇదే పెద్ద పండుగ. కానీ దీన్ని పద్ధతి ప్రకారం చేసుకునేది నువ్వు. అది కూడా ఎలా చేసుకుంటావంటే ఎవ్వరు నోరు విప్పలేరు, ముఖ్యంగా ఆ కళ్ళజోడు. అదెలా కుదురుతుంది? వెరీ సింపుల్ తను. కళ్ళజోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాంటి సంప్రదాయాల్ని చాలా నమ్ముతారు. నువ్వే చూడు, వాళ్లకున్న ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని దెబ్బ కొట్టామనుకో, పాపం ఇక వాళ్ళ పనే అవుతుందో ఆలోచించు. అది నిజమే ఆలియా, కానీ అదంతా ఎలా సాధ్యమవుతుంది? నువ్వు మరీ తను. ఎప్పుడైనా వాళ్ళలాగా నువ్వు కూడా కొంచెం దూరదృష్టితో ఆలోచించు. ఏంటంటే ఈ పండక్కి అగ్ని అనేది ఉంటుంది కదా, అప్పుడు నానమ్మ ఏమంటుంది, ఈ ప్రజ్ఞ అన్నయ్య కలిసి ప్రదక్షిణలు చేయాలంటుంది. అప్పుడు ఒకవేళ ఈ ప్రదక్షిణలు ప్రజ్ఞ అన్నయ్యలకి బదులుగా నువ్వు అన్నయ్యలే చేశారనుకో. ఆలియా, అది ఆలోచిస్తేనే ఎంతో ఆనందంగా ఉంటే అలా చేసినప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటుందో. ఏవైనా సరే ఆలియా, ఈ అవకాశాన్ని నేను నా చేయి జారిపోనివను. అప్పుడు నేను కూడా చూస్తాను, నేను చేసిన ఆ ఛాలెంజ్ తను ఎలా గెలుస్తుందో. అక్క, నేను భయపడేది ఏంటంటే నువ్వేదైనా చేయడానికి ముందే ఒకవేళ తనే ఏదైనా చేస్తుందేమో అని. అదే కనుక జరిగిందంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. అక్క, ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తున్న టెన్షన్ చూస్తే నువ్వు అసలు ఏమీ చేయలేవనిపిస్తుంది. అయినా నేనే పిచ్చిదాన్ని ఆ తనుని ఛాలెంజ్ చేశాను. నువ్వేం పట్టనట్టున్నావేంటి? ఎందుకు పట్టదు? పట్టించుకుంటానుగా, తప్పకుండా పట్టించుకుంటాను. చూడు బుల్బుల్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను ఇంతవరకు ఆలోచించలేదంటే ఆలోచించడానికి కాదు. నువ్వేం బెంగ పెట్టుకోకు. నేను ఈ అవకాశాన్ని అస్సలు చేయిజారనివ్వను. నువ్వు చూస్తూ ఉండు, ఇవాళ రాత్రి నేను ఆయనకి మనసులో మాట చెప్పే తీరుతాను. ఓ, నువ్వు డబ్బులన్నీ దొంగిలించి దిండి కింద దాచిపెడుతున్నావా? ఏయ్, ఎంటలా వెళ్ళిపోతున్నావు? అటు 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 అని నడకలు ఎక్కడికో, పింక్ చున్నీ ఎల్లో డ్రెస్ ఎందులకు? ఓయ్, అయినా నువ్వు ఈ కాయిన్స్ అన్ని తీసుకుని ఏం చేస్తావు? చెవులకు కట్టుకుంటావా లేకపోతే నుదుటి మీద బొట్టులాగా పెట్టుకుంటావా? ఎవరైనా చందా ఇచ్చారా? కుంకుమ కాయిన్, ఓహో ఇందులో దాచిపెట్టుకుంటావా? ఓహో, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. పెళ్లిలో కూడా ఇలాగే కాయిన్ ని కుంకుమలు ముంచి బొట్టు పెట్టాను కదా. ఓ, ఐ గాట్ ఇట్. అంటే ఇలా కాయిన్ తో బొట్టు పెట్టించుకుంటే నీకు చాలా డబ్బులు వస్తాయి, అప్పుడు నువ్వు నాకంటే ధనవంతురాలు అయిపోదావనా? ఇప్పుడు నీ గుట్టు రట్టయిపోయింది. నువ్వేదో అంటుండేదానివి కదూ, అదే కుంకుమ భాగ్యాన్ని. కుంకుమ సాకుతో తలరాత చక్కదిద్దుకుందావనా? హే లిజన్, యు నాట్. ఓహో నో,
నీ తలరాత గిరగిరా తిరుగుతూ అంత దూరం వెళ్ళిపోయింది. అయినా తప్పు దాంది కాదు. ఏంటంటే రాక్ స్టార్ ఎదురు పడితే ఎవరైనా రాక్ అండ్ రోల్ చేయాలని అనుకుంటారు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను కుంకుమని అపహాస్యం చెయ్యొద్దు అని? ఎప్పుడైనా మీ సంగీతాన్ని అపహాస్యం చేశానా? మీ జీవితంలో మీ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో నా జీవితంలో కుంకుమ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మీకు పెట్టాలని లేకపోతే పోవచ్చు, కానీ నేను నువ్వు మరీ అంత ఫాస్ట్ గా మాట్లాడుతూ ఉంటే ఫాస్ట్ గా నీ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అందుకని టేక్ ఇట్ ఈజీ. నేనేదో తమాషా కన్నాను, జస్ట్ జోకింగ్. చెప్పాలంటే నీ కుంకుమ నాకు చాలా అదృష్టకరమైంది. అందుకని నేను నీ కుంకుమని అపహాసం చేస్తానా? నౌ టేక్ ఇట్ ఈజీ. అయితే నువ్వు ఒప్పుకోనంటావు. 1 సెకండ్. నాకు తెలుసు నేనెలా ఒప్పించాలో. నువ్వు నంబర్ 1 డ్రామా ఆర్టిస్ట్వి. ఇప్పుడు ఇక వాగు లోడలడా. ఇవాళ నేను మీకు నా మనసులో మాట చెప్పాక మీ పేరిట కుంకుమ దిద్దుకునే హక్కు నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు తప్పనిసరిగా పెట్టారు, కానీ రేపు సంతోషంగా పెడతారు. అక్క, ఈ పండుగ ఏడాదికి 2 సార్లు వస్తే బాగుంటుంది. లేదంటే పొద్దున్నే మొదలు పెట్టాలి, అప్పుడే నాట్యం చేసే టైం దొరుకుతుంది. ఇప్పుడు మాత్రం ఎవరొద్దన్నారు? అదేదో ఇప్పుడే మొదలు పెట్టు. అయితే అక్క ఏదైనా ఆటకి తగ్గ పాట పాడు. అయ్యో నాని కాసేపు ఆగండి. మీ ఎనర్జీ అంతా ఇక్కడే వేస్ట్ చేసేసుకుంటే ఇక అక్కడేం డాన్స్ చేస్తారు? చూడు నాన్న, దాని గురించి నువ్వేం బాధపడకు. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో సంప్రదాయ నాట్యాలు చేసేదాన్ని. పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం దాకా ఆగేదాన్ని కాదు. నా శాల్వా మర్చిపోయాను, ఉండండి తీసుకో. ఆగు నాన్నమ్మ, అంత కష్టపడి మెట్లు ఎక్కడెందుకు? నేను వెళ్ళి శాల్వా తీసుకొస్తాను, మీరు వెళ్ళి పదండి పదండి, తొందరగా పదండి. తొందరరా. అభి, జస్ట్ వెయిట్. అభి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. సంథింగ్ రియల్ ఇంపార్టెంట్. చెప్పు. కాదు, ఇప్పుడే చెప్పును. ఇవాళ పండగ కదా, ఇలాంటి స్పెషల్ అకేషన్ లో స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నాను. అప్పుడే ఇవాళ రాత్రి మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడే కాదు, అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు. అందరూ అంటారుగా, అగ్ని వెలిగిస్తున్నప్పుడు ఏదైనా మాట చెప్తే ఆ మాట నెరవేరుతుందని. అందుకు నేను అప్పుడే చెప్తాను, ఓకే? ఇక్కడికి ఎవరైనా వచ్చేలోపు నేను బయలుదేరుతాను. వస్తాను, ఓకే? సర్ప్రైజ్ కి సిద్ధంగా ఉండు, ఓకే? బాయ్. అంత గొప్ప సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? తనకి కొత్తగా మోడలింగ్ అసైన్మెంట్ ఏదో దొరుకుంటుంది. బహుశా ఆ సంగతి చెప్పాలనుకుంటోందేమో. అభిప్రజ్ఞలకి పెళ్ళాకొచ్చిన ఈ పెద్ద పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీకు కూడా మా అనేక శుభాకాంక్షలు. మీకు కూడా పండుగ శుభాకాంక్షలండి. చాలా చాలా ధన్యవాదాలు. నిజానికి ధన్యవాదాలు మేమే మీకు చెప్పాలి. కనీసం ఈ రకంగానైనా మిమ్మల్ని కలుసుకున్నాగా. చాలండి అత్తయ్య గారు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీరు. చూడండి, ఈ పండుగలు వచ్చేదే ఆటపాటలతో ఆనందించడానికి. పండుగ వచ్చింది, ఆహా పండుగ వచ్చింది. ఈ పండుగ తలుచుకుంటేనే నా కాళ్ళు గంతులేస్తున్నాయండి.
అరే ఏవేవో చెప్తున్నావే, ఇక్కడ తినటానికి ఏం తిండే లేదు. అదేంటి పెద్ద నాన్నమ్మ అలా అంటావేంటి నువ్వు? ఇటు చూడు, ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయో. మీరు ఎలా చెప్పారో అలాగే ఈ పండగ పూర్తిగా గ్రామీణ పద్ధతిలోనే జరుగుతుంది. ఒప్పుకోవాలి నాన్న, బ్రహ్మాండంగా చేసావు, చాలా గొప్పగా అరేంజ్ చేసావు. శబాష్ నాన్న, శబాష్. అభి అంత ఊరికినే మేనేజర్ గా పెట్టుకున్నాడా? ఎంత కష్టపడి ఏర్పాట్లు చేశాడు. ఈ మాటలు గీటలు ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. సంబరాలు ఆరంభించాలిగా. పదండి పదండి. పదండి పదండి. నమస్తే నాన్నమ్మ. వచ్చేసావా నాన్న నువ్వు? చిరంజీవ చిరంజీవ. ఇదిగో, నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో నాకు చాలా బాగా తెలుసు. అదిగో అక్కడుంది తను. వెళ్ళు.